హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ భవ్య ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే టమాటా కొత్తిమీర పచ్చడితో మీ ముందుకైతే వచ్చేసానండి. చూడండి, ఈరోజు కొత్తిమీర టమాటా కావాల్సినవండి. మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కొత్తిమీర. చూడండి, ఈ ఫస్ట్ కూడా బాగా పెట్టుకొని మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదైతే స్టార్టింగ్ చేసుకోవాలి. చూడండి, చిప్పట కాగుతున్నాయి కదా. చూడండి, బాగా వేగాయి కదా. వేగిన తర్వాత టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. చూడండి, బాగా మగ్గుతున్నాయి కదా. బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, కొత్తిమీర చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుకంటే ఇవి మగ్గిన వెంటనే నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకొని రెండు మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. చూడండి, కలర్ఫుల్గా ఉంది, బాగుంది కదా. చూడండి ఒకసారి. చూడండి, ఈ పచ్చడి అయితే సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా చేసుకోవడం వల్ల పప్పు పచ్చడి కింద బాగుంటుందండి. తొక్కుడు పచ్చడి కింద టమాటా కొత్తిమీర అంటే చాలా ఇష్టపడలేని వాళ్ళంటే ఎవరు ఉండరండి. చాలా బాగుంది ఈ పచ్చడి. ఇది చూడండి, బాగా మగ్గిపోయి కదా. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయింది. ఇది మొత్తం మగ్గించేసాం కదా. మగ్గించేసిన తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసేసుకోవాలి. చూడండి, అన్నీ ఎలా కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి కదా. కొత్తిమీర ఫ్లేవర్లో చాలా బాగుంటుందండి. కొత్తిమీరతోనే భోజనం అంతా తినేయాలనిపిస్తుంది. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. చూడండి, మిక్సీ జార్లో తీసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేయడమే. చూడండి, పచ్చడి అయితే తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంది కొత్తిమీర టమాటా పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.